ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 9వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యం. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను ప్రతిష్ఠిత జనముగా స్థాపించి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తము ద్వారా తన యందు విశ్వాసముంచిన సమస్త జనులను ప్రతిష్ఠిత జనముగా స్థాపించి ఉన్నాడు. ఆయన స్థాపించగా ఎవరు రద్దుపరచగలరు? ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు అయ్యా. మమ్మలను ప్రతిష్ఠిత జనముగా మీరు స్థాపించినందుకు వందనాలు. మీ ఆజ్ఞలకు లోబడి నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారు ఏ ప్రాంతమందున్నప్పటికీ, వారు ఏ దేశమందున్నప్పటికీ మీ హస్తము వారికి తోడుగా ఉంచండి. మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకునిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.